రథసప్తమి ఒక రోజు కాదు, ఒక పండగ కాదు. సూర్యుడు భూమి దగ్గరకు వచ్చి మనకు శక్తినిచ్చే రోజు. ఆ రోజే రథసప్తమి. పూర్వకాలంలో కాశీ సమీపంలో యశోవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి సంపద ఉంది, రాజ్యం ఉంది. కానీ ఒక లోటు ఉంది. సంతానం లేదు. ఎన్నో దేవాలయాలు, ఎన్నో పూజలు చేసినా ఆ బాధ తీరలేదు. చివరకు ఒక మహర్షిని ఆశ్రయించాడు. రాజు కన్నీళ్లతో అడిగాడు, స్వామి, నా జీవితంలో ఈ శూన్యత ఎందుకు? అప్పుడు మహర్షి ఇలా అన్నారు, రాజా, పూర్వజన్మలో నీవు సూర్యోదయ సమయంలో ఎవరికో అన్యాయం చేశావు. అందుకే సూర్యకృప నీకు దూరమైంది. రాజు భయపడ్డాడు. దీనికి పరిహారం ఉందా స్వామి అని అడిగాడు. మహర్షి చెప్పారు, ఉంది. మాఘ శుక్ల సప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లిస్తాడు. అదే రోజు రథసప్తమి. ఆ రోజు సూర్యుడిని శుద్ధిగా పూజించాం. ఆ రోజు వచ్చింది. రాజు ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యుడు కనిపించే వేళ రాగి పాత్రలో నీటితో 3 సార్లు ఆర్ఘ్యం ఇచ్చాడు. పిడకల మీద బెల్లం అన్నం వడ్డించి సూర్యుడికి నైవేద్యం పెట్టాడు. ఆ క్షణంలో సూర్యకాంతి రాజు మీద పడింది. అది సాధారణ కాంతి కాదు, అది అనుగ్రహం. కొద్ది రోజులకే రాణి గర్భవతి అయ్యింది. కాలక్రమంలో సూర్యుడి తేజస్సులో ఒక శిశువు జన్మించాడు. అప్పటి నుంచి ప్రజలు నమ్మారు, రథసప్తమి రోజు సూర్యుడిని పూజిస్తే ఆరోగ్యం, ఆయుష్, సంతానం అన్నీ లభిస్తాయి. సూర్యుడు మన కర్మలకు సాక్షి. ఆయనకి బంగారం అవసరం లేదు, ఆర్పాటం అవసరం లేదు. ఒక గిన్నె నీరు, ఒక కృతజ్ఞత, ఒక నిజమైన ప్రార్థన, అదే సూర్యునికి ఇష్టమైన పూజ. ఈ రథసప్తమి రోజు ఒక్కసారి సూర్యుడిని చూసి థ్యాంక్స్ చెప్పండి. మీ జీవితం నెమ్మదిగా వెలుగులోకి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.